దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులరా, ఈ సమయము ఈరోజు జీవమిచ్చే, రక్షణనిచ్చే, శాంతి, ధైర్యము, దేవుని మహిమ, దేవుని భయభక్తి, నీతి, దేవదూతల కాపుదల, ఆరోగ్యము, వెలుగు ఇచ్చే దేవుని వాక్య భాగం ధ్యానిస్తాం ప్రియులరా. యేసుక్రీస్తు నామములో అంశము గైకొనువారు ధన్యులు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు మాటను గైకొనువారు ధన్యులు. ఈ వాక్య భాగ అంశం ధ్యానించే మొదట మనం తండ్రి దేవుని సహాయాన్ని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జ్ఞానాన్ని, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అడుగుదాం ప్రియులారా. వినబోయే వాక్య భాగం మన హృదయంలో మంచి నెలలో పడిన విత్తనం వలె ఫలించినట్లు 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఆ ఫలము శాశ్వతంగా నిలిచినట్లు, కన్ను కానలేని, చెవి వినలేని, హృదయం గ్రహించలేని ఆ ఆనంద పరలోకానికి మనందరినీ తీసుకుని వెళుతుంది. అలాంటి ధన్యత దేవుని వాక్యం మనకు ఇస్తాడు. నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ప్రేమస్వరూపుడా, నిరీక్షణ విశ్వాసముకు ఆధారభూతుడా, సృష్టికర్త, రక్షక, పోషక దేవ, తండ్రి, గైకొనువారు ధన్యులు అనే చిన్న వాక్య భాగాంశం ధ్యానించబోయేటప్పుడు మాట్లాడి జయమునిచ్చి, వెలుగునిచ్చి, ధైర్యాన్నిచ్చి, దైవ జ్ఞాన, ఆత్మజ్ఞానాన్నిచ్చి, మన త్రోవకు వెలుగైన, మన జీవితానికి దీపమైన నీ వాక్యం ద్వారా మన ఆత్మలకు మాట్లాడండి తండ్రి. మన దేహానికి మార్గం చూపించండి, ఎలా జీవించాలో పరిశుద్ధంగా, నీతికరంగా, మహిమకరంగా, నిన్ను సంతోషపెట్టి నీ చిత్తాన్ని నెరవేర్చి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, నీళ్లతో ఆత్మతో కొత్తగా జన్మించుటకు, పరిసరాల నీతి కంటే మన నీతి అధికమవుటకు, మరియు తండ్రి ఇలాగే నీ చిత్తము జరిగించి పరలోకి ప్రవేశించుటకు, నీ వాక్యాన్ని గైకొనుటకు, ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడమని, వాక్యం వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి వారందరి సమస్యలను దూరపరచమని, జయించుటకు కృప ఇవ్వమని, ఇలాగ చేసి నీ వాక్యాన్ని గైకొనుటకు పరిశుద్ధాత్మ వరాన్ని, ఫలాన్ని, ఆయుధాన్ని ఇవ్వమని, శాంతిదాతుడైన దేవ, సర్వశక్తుల సాతాన్ని శీఘ్రముగా మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద మీ వాక్యము ద్వారా, గైకొనుట ద్వారా చిత్తకత్రొక్కాలని, నాశనం చేయాలని, బంధించాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార దేవకుమార్ నామములు ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, గైకొనువారు ధన్యులు. మనము ప్రకటన గ్రంథ 22వ అధ్యాయం, ప్రియులారా, ప్రకటన గ్రంథ అధ్యాయము 22వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. ప్రభు తన ఆప్త శిష్యుడైన యోహానుకు పరలోకమందు యోహాను ఆత్మను తీసుకుని పోయి పరవశమై జరగబోయే సంగతులు, జరిగే సంగతులు చూపిస్తున్నాడు ప్రియులారా. ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రియులారా ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 7th word. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ఇదిగో నేను, యేసుక్రీస్తు చెప్తున్నాడు, త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రియులారా, యేసుక్రీస్తు సువార్త కావచ్చు, అపోస్తలుల కార్యాలు కావచ్చు, మరియు అపోస్తలుల పత్రికలు కావచ్చు ప్రియులారా, విశేషంగా ప్రకటన గ్రంథంలోని ప్రభు చెప్తున్నాడు, పరలోకమందు తన ఆప్త శిష్యుడు ఆత్మని కొనిపోయి 22 అధ్యాయంలో రాపించాడు ప్రియులారా. ఆత్మతో తన దూత పంపుట ద్వారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. ప్రియులారా, ఏ గ్రంథము? యేసుక్రీస్తు చెప్పిన మాటలను గ్రంథస్థ చేసిన గ్రంథం ప్రియులారా, వేరొక గ్రంథం కాదు. గ్రంథం అనుటకు అర్థము
గల ఒకే గ్రంథం ప్రియులారా బైబిల్ గ్రంథం. వేరే అన్ని గ్రంథములు మనుష్య జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానం ప్రియులారా, మరియు మట్టికి సంబంధమైన జ్ఞానము అది గతించిపోతుంది. కానీ దేవుని వాక్యములను గైకొనువాడు చిరంజీవిగా నిలుస్తాడు ప్రియులారా. భూమి ఆకాశంలో గతించిపోతుంది, నా మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని చెప్పినాడు. దేవుని వాక్యమే, దేవుడు మాట్లాడేదే దేవుని స్వరం, దేవుని స్వరమే. కృపా సత్య సంపన్నుడై 2000 సంవత్సరం క్రితం ప్రియులారా ఈ క్రిస్మస్ సమయముందు శరీర రక్త మాంసంలో ప్రత్యక్షమైంది. అవును, ఆయన మాటలను గైకొన్నవారు ధన్యులు. విశేషంగా ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం ప్రియులారా. వేరే గ్రంథాలు అనేకమున్నవి, అవి దేవుని గ్రంథం కాదు ప్రియులారా. అవి మనుష్య ఊహలను బట్టి, మనుష్య దేవుని నుండి దిగి వచ్చిన ఆ లూసిఫర్ అనే నెగిటివ్ శక్తి, దేవదూత శక్తి, దేవుని ఆజ్ఞకు అవిధేయైన శక్తి, దాని ద్వారా ప్రేరేపించబడినవి వేరొక గ్రంథములు. మరియు డిఎల్ మూడీ ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్ను గురించి మాట్లాడుతున్నాడు పిల్లారు. డిఎల్ మూడీ అనే భక్తుడు పరిశుద్ధ గ్రంథమును మిక్కిలి ప్రేమించెను, వాక్యములను గైకొనెను. ఆయన జీవితం ఎంతో ఆశీర్వదించబడి ఉంది. మరియు కొన్ని సంగతులను ఆయన బైబిల్ నుంచి చెప్పినాడు పిల్లారు, రాసినాడు. ఏమని? ఈ బైబిల్ అంతా దేవుని మాటలు, దీనిలో మానవుని స్థితి, రక్షణ మార్గము, పాపుల నాశనము, విశ్వాసులకు లభించు ఆశీర్వాదములన్నీ రాయబడి ఉన్నవి. వాక్యములన్నీ పరిశుద్ధముగాను, సంభవములు యథార్థముగాను, కట్టడలు న్యాయముగాను, వచనములు అధికారము గలవిగాను ఉన్నవి. ప్రియుల బైబిల్ అంతా దేవుని మాటలు అంట ప్రియులారా. డిఎల్ మూడీ తన అనుభవ జ్ఞానంతో రాస్తున్నాడు. ఈ బైబిల్లో ఉన్న మాటలు, దీనిలో మానవుని స్థితి, నడిచినది రియల్గా, ఇది ఆ వార్త కాదు ప్రియులారా, నిజ సంఘటన. రక్షణ మార్గము ఈ బైబిల్ దేవుని మాటలు. పాపుల నాశనము గురించి చెప్తుంది, దేవుని విడిచి జీవిస్తే. మరియు విశ్వాసాలకు లభించే ఆశీర్వాదం రాయబడి ఉన్నది. యేసుక్రీస్తే దేవుని కుమారుడని విశ్వసించి ఆయన నామంలో దీక్ష స్నానం పొందితే, మరియు ఆయన యందు విశ్వసించేవారు పరలోక తండ్రి కుమారులైతారని విశ్వసిస్తే ఆశీర్వాదం వస్తుంది. వాక్యములన్నీ పరిశుద్ధంగానే ఉన్నవి, యేసుక్రీస్తు మాట్లాడినవి. పాత నిబంధన తండ్రి మాట్లాడినవి, కృత నిబంధన కుమారుడు మూలంగా దేవుని వాక్యమే మనుష్య ఆకారంలో వచ్చి మాట్లాడిన మాటలు పరిశుద్ధంగానే ఉన్నవి ప్రియులారా. ఆయన మాటలు జీవము సత్యమై ఉన్నవి, మరియు సంభవములు యథార్థంగా ఉన్నవి. అవును, యేసుక్రీస్తు నరావతారిగా వచ్చెను, 33 సంవత్సరం జీవించెను. లోక పాపములన్నీ అంటే మనుషులందరి చేసే ఆ జన్మ పాపము, కర్మ పాపం, పూర్వజల పాపము, ఆ నిరర్థక జీవితం నుండి వచ్చే పాపము, తెలిసి తెలియక చేసే పాపము, దేవుని ఎరగక ముందు ప్రియులారా విగ్రహారాధనతో చేసిన పాపము, దేవునికి చెల్లించే ఆ మర్యాదను, ఆ నమస్కారాన్ని, ఆరాధనని ఆ జీవం లేని వస్తువులకు, వ్యక్తులకు, సర్పానికి, ప్రాణిపక్షులకు ఇచ్చుట ద్వారా వచ్చే శాపములన్నీ యేసుక్రీస్తు తన మీద మోసుకుని లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా మన స్థానంలో, పాపమిచ్చే జీతం మరణం ప్రియులారా, మన స్థానంలో సిలువలో గాయము పొంది 3 మేకుల ద్వారా శరీరం అంతా దున్నబడి పొలము వలె ఆయన ముళ్ళ కిరీటం ధరించబడి మన దురాలోచన ద్వారా మన శిక్ష ఆయన మీద తండ్రి వేశాడు ప్రియులారా. మనకు క్షేమం కలుగుటకు, మనకు ఆరోగ్యం కలుగుటకు, మనల్ని నరకం నుండి విడిపించి వెలుగు లోకానికి, ఆనంద లోకానికి, స్వర్గానికి చేర్చుటకు ఆయనను నరక శిక్షకు అప్పగించాడు తండ్రి. ఆయన పొందిన గాయాలు మన రక్షణార్థం ప్రియులారా. ఆయన అనుభవించింది మన శిక్ష ప్రియులారా. ఇలాగే ఆయన మన స్థానంలో చనిపోయి మన స్థానంలో తిరిగి లేచాడు ప్రియులారా. మనము చనిపోతే లేవము, కానీ మన పాపమును తీసుకుని ఆయన చనిపోయాడు కనుక ఆయనలో విశ్వసించుట ద్వారా, ఆయనలో నీళ్లతో
దీక్ష స్నానం మరియు ఆయన ఆత్మతో నింపబడటం ద్వారా మనం లేస్తాం. ఆయన ద్వారా తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ఈరోజు కూర్చున్నాడు పిల్లారా, మన కోసం విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నాడు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు, వీరు నన్ను నీవే పంపి ఉన్నావని విశ్వసిస్తున్నారు గనుక నీ ఆత్మను లోకాన్ని జయించిన, పాపపు ముళ్ళును విరిగొట్టిన, ఆ శోధనలన్నిటిని జయించిన, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబను, సాతాను వలను చీల్చివేసిన నా ఆత్మను, మరణము నుండి తిరిగి లేచిన మరియు నన్ను లేపించిన ఆ మహిమాత్మను వీరికి ఇయ్యండి అని తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. అవును, మనిషికి దేవునికి మధ్యవర్తి ఎవరు లేరు ప్రియులారా. కుమారుడని నరుడే, దేవుడే కుమారుడై మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు ప్రియులారా. దేవుని సమీపించుటకు ఎవరికి సాధ్యము? ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, భయంకరుడు కనుక ఆయన కుమారుని ద్వారా మనందరినీ సమాధానానికి పిలుస్తున్నాడు ప్రియులారా. ఆయన వాక్యముని గైకొని ధన్యులుగా అవుటకు పిలుస్తున్నాడు. ఇలాగే ఆ వాక్యములన్నీ పరిశుద్ధంగాను, సంభవములన్నీ యథార్థంగాను ఉన్నాయి ప్రియులారా. లాజరు అని యేసుక్రీస్తు శిష్యుడు చనిపోతే 4 రోజులు అయినాక మరి తిరిగి లేపించాడు ప్రభు. లాజరు లేవమని ఆజ్ఞాపిస్తున్నాను అంటే చనిపోయిన వారు నడుచుకుంటూ వస్తాడు ప్రియులారా సమాధి నుండి. ఆయన చేతి కాళ్ళకు, ముఖమునకు ఆ వస్త్రమును కట్టి ఉంటారు. కానీ దేవుని వాక్యము సృష్టించిన సృష్టికర్త మాటకు ఆ శవము లేచింది ప్రియులారా. అవును, ఎందుకంటే సంభవము యథార్థముగాను, వచనము వాక్యము యేసుక్రీస్తు అధికారం గలవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఆయనే సర్వ సృష్టికర్తడు, జ్యేష్ఠపుత్రుడు, దేవునికి ఆది సంభూతుడు, అన్నిటిలో అగ్రస్తుడు, చనిపోయిన వారిలో మొదటి లేచినవాడు. నన్ను విశ్వసించేవాడు చనిపోతే బ్రతుకుతాడు, బ్రతికి విశ్వసించే ప్రతివాడు ఎన్నడూ చావడు అని వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. ఇలాగే చావును మింగేసినాడు సిలువలో. సిలువ వైపు చూచేవారి అందరి పాపము మృంగివేయబడుతుంది, పాపం ఇచ్చి జీతము మైనస్ అవుతుంది ప్రియులారా. అవును, ఇలాగే మనము వాక్యములన్నీ పరిశుద్ధంగాను ఉన్నవని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ సంభవాలు యథార్థముగా ఉన్నవి, నడిచినవే, కట్టడలు న్యాయంగాను ఉన్నవి, వచనములు అధికారము గలవిగా ఉన్నవని మనం చూస్తాం. మరియు జ్ఞానవంతుడగుటకు దీనిని చదవాలి ప్రియులారా. బైబిల్ని గైకొనుటకు చదవాలి, జ్ఞానవంతుటకు అవడానికి చదవాలి, మరియు కాపాడుటకు దీనికి విశ్వసించాలి ప్రియులారా. జ్ఞానవంతం అవడానికి దేవుని వాక్యాన్ని గైకొనుటకు, ఆ దేవుని వాక్యంని మన హృదయంలో కాపాడుటకు, నెరవేరించుటకు విశ్వసించి నమ్మాలి. అవును, పరిశుద్ధుడు అవుటకు దీనిని అభ్యసించాలి. దేవుని వాక్యాన్ని పరిశుద్ధుడు అవ్వడానికి దేవుని వాక్యం పరిశుద్ధపరుస్తుంది ప్రియులారా. దేవుని మాటలు యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి, జాన్ గాస్పెల్ చాప్టర్ 15:1 ఆన్వర్డ్స్. నేను మీతో చెప్పిన మాటల ద్వారా మీరు పరిశుద్ధులుగా చేయబడి ఉన్నారు. అవును ప్రియులారా, దేవుని మాటను నీళ్ల వలె ఉన్నవి, మనల్ని స్నానం చేపిస్తాయి, శుద్ధీకరిస్తాయి. అవును, జ్ఞానవంతుడగుటకు దీనిని చదవాలి, కాపాడుటకు దేవుని వాక్యము మన హృదయాన్ని, ఆత్మని కాపాడుటకు, విశ్వాసాన్ని, పరిశుద్ధ జీవితం చేయుటకు దీనిని విశ్వసించాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని గైకొనాలి, పరిశుద్ధులగుటకు దీనిని అభ్యసించాలి. దేవుని వాక్యం ఈ గ్రంథమే అంటే పరిశుద్ధ గ్రంథమే నా త్రోవకు వెలుగు అయి ఉన్నది ప్రియులారా. నా ఆత్మకు ఆహారం అయి ఉన్నది. అవును, ఈ లోక ఆహారము భౌతికంగా ఉంది, కానీ దేవుని మాటలు దేహకు, ఆత్మకు, శరీరానికి, మనస్సుకు ఆహారంగా ఉన్నది ప్రియులారా. అవును, దేవుని వాక్యము త్రోవకు వెలుగై ఉన్నది, మన ఆత్మకు ఆహారమై ఉన్నది. నిన్ను బలపరచు దేవుని వాక్యము ఇదే ప్రియులారా. ఔషధమై ఉన్నది, దేవుని వాక్యము బలపరచు ఔషధమై ఉన్నది. అవును, ఎన్ని ఔషధం తీసుకుంటే మరి కొన్ని రోగాలకు
ఆ ఆరోగ్యం రాదు ప్రియులారా. కానీ దేవుని వాక్యము నిజమైన ఆహారం ప్రియులారా, మరియు మొదటి కన్నా ఎక్కువ బలపరుస్తుంది. అవును, బలపరచు ఔషధం ఇది. మరియు యాత్రికునికి దేశ పటముగాను ఉన్నది. అవును, దూరదేశం నుండి ఈ దేశానికి వస్తే, మన దేశం నుండి ఇంకొక దేశానికి వస్తే దేవుని వాక్యమే గైకొంటే అది మనకు పటముగాను ఉంటుంది, మార్గం చూపిస్తుంది ప్రియులారా. అవును, మార్గం చూపించే వారిని మన దగ్గర తెస్తుంది. అవును, పరిశుద్ధాత్ముడే ఆ మార్గదర్శి. ఇలాగే యాత్రికునికి పటముగాను ఉన్నది ప్రియులారా. అంటే పరలోక యాత్రికులము మనం ఇప్పుడు తండ్రి నుండి వచ్చినాము, తల్లి గర్భంలో తండ్రి వద్దకు ప్రయాణం చేస్తున్నాము, రోజు రోజుకి, నెలకి, సంవత్సరానికి. ఇలాగే యాత్రికులైన మనకు పటముగాను ఉన్నది. ప్రియులారా, యాత్రికులుగా ఉన్న మనకి దేశ పటముగాను, నావికునికి దిక్సూచిగాను, సైనికునికి ఖడ్గముగాను ఉన్నది. క్రైస్తవునికి కావలసిన సమస్తముగాను ఉన్నది ప్రియులారా దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథం. దేవునితో గల సహవాసము బాగుపడుటకు ఇది సాయం చేస్తుంది. మరియు పరలోక ద్వారము తెరవబడుటకు దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం సహాయపడుతుంది. పాతాళ ద్వారములు మూయబడుటకును మార్గములు సాయం చేస్తుంది. ప్రియులారా, క్రీస్తు మూల కారకుడు ప్రియులారా సృష్టికి అని తెలియజేస్తుంది. మాదిరిగాను ఉన్నాడు అని తెలియజేస్తుంది. మన సమస్త మానవ కులానికి దేవుని ముందర ఎలా జీవించాలని, మరియు ధ్యానముతో చదవాలి, దీనిని ప్రార్థన పూర్వకంగా చదవాలి, తరచుగా చదవాలి. మనుష్య జాతికి దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని జ్ఞానముతోనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ప్రియులారా, తండ్రి దేవుడి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక అద్వితీయ కుమారుడిని, తన స్వరూపాన్ని మనకి బలి అవ్వడానికి ఇచ్చాడు ప్రియులారా. ఆయన ప్రియకుమారుడు తండ్రి కుమారుడిని బలి ఇస్తే, ఈ లోకానికి గిఫ్ట్ ఇస్తే, ఆ దేవుని కుమారుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చాడు ప్రియులారా. ఆ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు. ఇలాగే మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడిచ్చే మహా గొప్ప బహుమతి అయిన పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మని పొందుదాం. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు స్వరూపంలో యేసుక్రీస్తుని దర్శిద్దాం రెండవ రాకడలో. మరి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రి లోకానికి చేరుదాం ప్రియులారా. మరియు ఆఖరి వచనం చదివి ముగిద్దాం ప్రియులారా. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 4th వర్డ్. ఇక్కడ చదివితే, నిన్ను ఏలయనగా, రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 4th వర్డ్, రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవై ఉన్నవి, మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి ప్రియులారా. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. 5-6 వచనం. యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పు నకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. 8వ వాక్యం, 8th వర్డ్. నేను చెప్పనదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. 9వ వచనం. అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువును అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది. 10వ వచనం. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని. 11వ వచనం, 11th వర్డ్. మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పబడి ఉన్నది. 12వ వచనం, 12th వర్డ్.
మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇక్కడ లేఖనం యందు ఆదరణ నిరీక్షణ కలుగుటకై రాయబడి ఉన్నది. మరియు పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడు. అవును, దేవుని మహిమపరచుటకు క్రీస్తు అన్యజనులలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు అయితే మరి అన్యజనులలో నేను నిన్ను స్తుతిస్తున్నాను అని యెషయా ప్రవక్త రాసిన ఆ ప్రవచనం నెరవేరిన ప్రియులారా, అన్యజనులు ఆయన నామమును నమ్మి నిరీక్షణతో ఉంటారంట ప్రియులారా. అన్యజనులు అవును నిరీక్షణ ఉంచుదురు ఆయన యందు యేసుక్రీస్తు. అవును ప్రియులారా, ఇలాంటి ధన్యత వాగ్దానం ప్రవచనం మా అందరిని నెరవేరింది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆఖరి వచనం పాట పాడి ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. పాట వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా. నాతో ఏకీభవించి పాడండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకునురా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకునురా రండి. నీ పాప భారం మోసింది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించింది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి, క్రీస్తు యేసు చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించింది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. ఆమె నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా,
సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. ఆమేన్. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రండి. ఆమేన్. ప్రియులారా, యేసయ్య సుచరిత్ర, వీణులకు విందులు చేసి యేసయ్య సుచరిత్ర. ప్రియులారా, యేసుక్రీస్తు వివాహం జరగబోతుంది. ప్రియులారా, మనం ప్రకటన గ్రంథ 19 అధ్యాయం చూస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 19 చాప్టర్లో యేసుక్రీస్తు వివాహ సిద్ధమైంది. వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. వధువు వేసుకుని ఆ వస్త్రములు జనులు చేసే సత్కార్యములు. ప్రియులారా, అవును, మనము కూడా దేవుని వాక్యం ద్వారా కార్యాలు చేయాలి. మనము ఆ వరుడైన యేసుక్రీస్తు కొరకు సిద్ధపరచుకోవాలి. త్వరగా రాబోతున్నాడు పెళ్లి విందుకు తీసుకుని పోవడానికి. ఇలాగే యేసయ్య సుచరిత్ర మనకు తెలియపరుస్తుంది. వేగిరమే వినుటకు రావాలి. దేవుని ప్రియ కుమార్తె యేసుక్రీస్తు సోదరులారా రావాలి. యేసయ్య ఎవరు తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోలేకుంటే నీ జీవితం వ్యర్థమే. ఎందుకనగా నీ తల్లి గర్భంలో నిన్ను చేసింది ఆయనే గనుక అన్నీ తెలుసుకుంటే మరి నిజమైన దేవుడిని, నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని, అమర జీవాన్ని, ఆరోగ్య నాయకుని, జీవాధిపతిని తెలుసుకోలేకుంటే నీ పాప భారం నిన్ను సమాధికి తీసుకుని వెళుతుంది, మరియు రెండో మరణమైన నరకానికి తీసుకుని వెళుతుంది. కనుక నీ పాప భారం తొలగించి యేసయ్య దగ్గరకు రావాలి. ఆయన వాక్యం వినాలి. మోక్షానికి మార్గము చూపించింది యేసయ్య అని తెలుసుకోవాలి. యేసయ్య తప్ప తండ్రి వద్దకు ఎవరు రారు. ప్రియులారా, నేనే మార్గము సత్యం జీవం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు. ప్రియులు, ఎవరిని తండ్రి నా వద్దకు పంపుతాడో, తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు నా వద్దకు రారు అని చెప్పినాడు. ప్రియులారా, తండ్రి ఆకర్షణ ద్వారా యేసుక్రీస్తు వద్దకు వస్తాం. నా వద్దకు వచ్చిన వారిని ఒక్కరిని కూడా నేను త్రోసిపరచను, ఆఖరి రోజు వారందరినీ నిత్య జీవానికి లేపుతానని చెప్పినాడు. అవును, ఇలాంటి మోక్షదాతుని దగ్గర నిజమైన మార్గం, సత్యం, జీవమైన, సమృద్ధి జీవమైన యేసయ్య వద్దకు వస్తాం. ప్రియులారా, ఆయన మాట విందాం. మరి రండి, వచ్చి చూడండి అని మనం చూస్తాం. ఆ యేసుక్రీస్తు దగ్గర ఆయన వస్తాడు. ప్రియులారా, నతానియేల్ అని యేసుక్రీస్తు శిష్యుడు అంద్రేయ పిలుచుకుని వస్తాడు. నతానియేల్ అనే వ్యక్తిని, వచ్చి చూడు, మనకు మెస్సియా దొరికినాడు, లోకరక్షకుడు అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తుని చూడ్డానికి వస్తాడు. అంద్రేయ మాట ద్వారా వచ్చి చూడని. అప్పుడు నీవు నిజమైన ఇశ్రాయేల్ అని చెప్తాడు నతానియేలుకు. ఎందుకనగా ఆయనలో కపటం లేదంట. ప్రియులారా, ఇశ్రాయేలులో కపటం ఉంటుంది, కానీ నిజమైన ఇశ్రాయేలులో కపటం లేదు. పాత నిబంధనలో విశ్వాసం ఉంచితే మరి కపటం ఉంటుంది, కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా తండ్రి యొద్ద విశ్వసిస్తే యేసుక్రీస్తు మూలంగా కపటం లేకుంటుంది. నిజమైన ఇశ్రాయేలుగా మార్చడానికి దేవుడు యేసుక్రీస్తు వెలుగు ఈ లోకానికి వచ్చిన. ప్రియులారా, ఇలాగే నతానియేలు వచ్చి చూస్తాడు. ఈయన నిజమైన ఇశ్రాయేలుడు, కపటం లేదు ఈయన యందు అని యేసుక్రీస్తు నతానియేలు గురించి చెప్తాడు. అప్పుడు నతానియేలు, గురువా, ఇశ్రాయేలు రాజువా, మెస్సియా అని చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు, ఇంత మాటకి నీవు ఇంతగా విశ్వసిస్తే మరియు నా ద్వారా దేవదూతలు ఎక్కే దిగే ఆ దర్శనాన్ని నీవు చూస్తావు జీవితం, అప్పుడేమంటావు అంటాడు. అలాగే
యేసయ్య చేసే కార్యములు చూడాలి ప్రియులారా. మనందరి వ్యాధి బాధలు తొలగించింది యేసుక్రీస్తే, శాంతి సుఖములు కలిగించేది యేసువే. సృష్టికర్త ఆయన ప్రియులారా, మర్చిపోకూడదు. సృష్టిని పూజింపకూడదు. భూమి ఆకాశం సృష్టించింది యేసయ్యే. మనందరినీ నూతన సృష్టిగా మార్చేది యేసయ్య. అలాంటి ధన్యత ఇవ్వనుగాక యేసు.